తాగనీకి నీళ్లు లేక పెద్ద ఇబ్బంది అవుతుంది ఈడ మాకు. నీళ్లు తాగనీకి నీళ్లు లేవు, ఇంటికాడ తెచ్చుకుంటే నీళ్లు లేకుంటే లేదు. అంతే అంతే. ఒడ్లు కొనులు లేదు. కొంటారా ఒడ్లు పోనట్ట అన్ని వచ్చినట్టు పోతున్నాయా? ఏడ పోతున్నాయి సార్. ఈ రాత్రి ఆయన మళ్ళీ ఎండ పోయమంటారు. ఇంకేం చేయాలి సార్? 8 రోజుల నుంచి మళ్ళీ ఆడుతున్నాం. రాత్రి ఆయనతో నానిపోయినాయి. మళ్ళా వారం రోజులు కావాలి. ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఉన్నాయట గానే. ఇక వర్షాలు ఏం చేయాలి సార్? ఇక ఏం చేయాలి? ఇక ఎవరు గుర్తుపట్టాలి? వాళ్ళు నింపుకున్న దానికి క్వింటల్కు 5 కిలోలు వేస్ట్గా పోతున్నాయి. వాళ్ళు సంచంక ఒక క్వింటల్ ఇంకా 5 కిలోలు వేస్ట్గా పోతున్నాయి. మళ్ళీ ఒక క్వింటల్ నింపిన దానికి మేము 45 రూపాయలు 50 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు. అది పెండింగ్లో పడుతున్నాయి. అవి ఎవరు నింపుతలేరని మేము నింపుకుంటే మా దగ్గరికి కూడా మేము నింపినప్పటికీ కూడా 45 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. ఏమి మాకు సేఫ్టీ ఉన్నది అడగండి ఒకసారి రైతులకు సేఫ్టీ లేదు. మేము నింపిన అదే 50 రూపాయలు కట్టియాలి, వాళ్ళు నింపుకున్న అవే 50 రూపాయలు కట్టియాలి. ఇవి ఉట్టిగా తడిచిపోతున్నాయి చూడదాకా మేము నింపుకుంటున్నాము. అవే ఫుల్ రేట్ తీసుకుంటారు, సగం రేట్ తీసుకుంటారు. మళ్ళీ అదే అధికారి వచ్చి అడగాలి, ఒక లీడర్ వచ్చి అడగాలి. మేము ఏం చెప్పాలి? నాలుగు కొట్టుకున్న వాడు ఇంటే లేడు, మేము దేవుడు అంటాన్ని కట్టేవాల్సి వస్తుంది. అదే మరి వాళ్ళు వచ్చి కూర్చొని పని చేపియలే కదా. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా తరఫు నుంచి? మా రైతులను నిలువ ముంచుతున్నాడు ఆడు. రేవంత్ రెడ్డి ముంచుతున్నాడు. రేవంత్ రెడ్డి కింద పనిచేసే వాళ్ళు ముంచుతారు, అధికారులు ముంచుతారు. మమ్మల్ని రైతులను చాలా చిన్న చూపు బాబా. ఒక 90% చిన్న చూపు. ఇంకా టీఆర్ఎస్ వాడు అంతో ఇంత ఒక 60% చూసిండు, కానీ వీడైతే మొత్తం 90% మమ్మల్ని చిన్న చూపు అనుకోరా. కుల్లా జర నయం అది. ఇక వీడైతే మొత్తానికి తోక చేసిండు మాది. అడుగు, ఎవరినన్నా అడుగు. అడుగు, నేను ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు. ఎవరినన్నా అడుగు, ఇంకేంది అంతే. మీ పేరేం పేరండి? దర్శన్ నా పేరు. తడిచినాయి ఎండినాక తడిచినాయి. వాడు పెట్టుకోమంటే కాంట పెట్టుకోవట్లేడు. వాడు తలకాయ నొప్పి చేస్తుంది మొత్తం. ఎందుకు కాంట ఎందుకు పెడతలేరు? మరి మళ్ళీ ఎండ పోయాలంట వాటిని. మళ్ళీ ఇప్పుడు రేపు వాన పడితే మళ్ళీ వస్తామా? మ్యాచర్ వచ్చింది, అన్ని వచ్చినాయి, మళ్ళీ పోయింది. మరి వచ్చిన మ్యాచ్ తడిచినాయి, మరి దాన్ని నువ్వేం చేస్తావట? మళ్ళీ ఎండ పోయాలంట. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమో తడిసిన ధాన్యమైన కొంటున్నామని చెప్తున్నాడు. ఏది ఇప్పుడు నేను చూపిస్తా కదా. మస్తు మంది చెప్తారు అన్నట్టు కాదు. వీడియో మళ్ళీ ఎండ పోయాలంటే మళ్ళీ ఎండ పోసిన, ఇప్పుడు పార పోసిన చూపిస్తాం ధాన్యం మొత్తం. మళ్ళీ అర పోసిన, నానిపోయినాయి, వారా పోసిన. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మ్యాచ్ ఎంత చూపిస్తుంది? 20-25 చూపిస్తుంది. మొన్న 14 చూపించింది. మరి ఈ చేపల కిరాయిలు ఒక్కొక్కరికి 30 రూపాయలు. నువ్వు లెక్కేసుకో. ఒక 10 చేపలకి ఎంత అయితే లెక్కే. రోజు 300 రూపాయలు. 300 రూపాయలు అంటే 4 రోజులు 5 రోజులు పెట్టుకున్నామంటే 3 నెలల 1200 రూపాయలు. ఎంతమంది పబ్లిక్ నష్టం. అందుకని సొసైటీ కరెక్ట్ లేదు. అదేదో తొందరగా వస్తాడు పచ్చి హెచ్చో పెట్టుకోమని తీసేసుకోమని. ఉన్న ధాన్యం ఇప్పుడు లారీ లోడ్ చేసింది కదా, అది నా నాన్న లేవా అందా? ముందు నానే ఉన్నాయి ఆల్రెడీ. మళ్ళీ లోడ్ వేసుకొని పోతుంది కదా. మరి అందరు తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి, అవి తీసుకోవాలి, అన్ని తీసుకొని పో. ఒకరి ఒక రకం తీస్తారా? కాదు. మొత్తం ఆపేది ఉంటే మొత్తం ఆపేసుకోమని, లేదంటే మొత్తం అన్ని తీసుకోమని. చాలా అంటే చాలా. మరి ఇటు వర్షం ఎట్లా పట్టింది మొత్తం. 3 రోజులు మళ్ళా వర్షాలు ఆయనతో పోతాయి. ఇక వాడు లాస్ అయ్యాడు. వాడిని ఎత్తి గుండు గిక్కోవాలి, పోవాలి. ఏడు మొత్తం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాడు తడిసిన ధాన్యాన్ని పెట్టుకోడు అంటే ముందు లారీ వేసినాక ధాన్యం నానిపోయినట్టే కదా. ఇవి నాన్నే కదా, ఇవి లోడ్ చేసుకోవచ్చు కదా. కిలో అటో ఇటో పెట్టుకోమని చెప్పేసి. కానీ కాకపోతే ఎంత అందరు నష్టం అయిపోతుంది. పబ్లిక్ అయితే ఒక్కరు కాదు, అందరు. మరి టూ మచ్ ఎందుకు మళ్ళీ ఆరబోసారు ఇవన్నీ. మళ్ళీ ఆరబోసి ఎండినాక తీసుకుంటారు. వాడు లారీలో పడ్డాక నాన్నయ్య. ఎట్లుందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నష్టపరిహారం కట్టిస్తా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్నో ఏదో అంత దొంగలేక నడితే మటుకైతే కానీ ఎవరు నమ్మట్లేదు.